నవరాత్రుల్లో అమ్మవారి ఎదుట దీపారాధన చేయటం ఎంతో పవిత్రం. కానీ నూనె, నెయ్యి దీపాల్లాగే కర్పూర దీపం వెలిగించటం కూడా ప్రత్యేకమైన శుభ ఫలితాలు ఇస్తుందని మీకు తెలుసా? కర్పూరం వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. అందుకే అనేక మంది భక్తులు పూజల్లో దీన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఎలా వెలిగించాలి? దీపారాధనలో ఒత్తులు, కర్పూరం పెట్టి వెలిగిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అమ్మవారికి కర్పూర హారతి ఇస్తే దుర్గాదేవి సంతోషించి భక్తులపై ఆశీర్వాదం కురిపిస్తుందని నమ్మకం ఉంది. కర్పూరంతో పాటు లవంగాలు కలిపి దీపంలో వేసి వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, డబ్బు కొరత ఉండదు, నెగిటివ్ ఎనర్జీ పోయి దుష్ట శక్తులు దూరమవుతాయి. సాయంత్రం పూట కర్పూరం, లవంగాలు వెలిగిస్తే కుటుంబంలో ప్రేమ, అనురాగం పెరుగుతుంది, ఇంట్లో వివాదాలు తగ్గుతాయి, శత్రువులపై పైచేయి సాధ్యమవుతుందని కూడా విశ్వాసం ఉంది. అంతేకాదు, కర్పూర దీపం వల్ల ఇంట్లో సంతోషం, ధనం, ప్రశాంతత పెరుగుతాయి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా దుర్గాదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజలో కర్పూర దీపాన్ని తప్పకుండా వెలిగించండి. భక్తి ఫలితం మరింత రెట్టింపు అవుతుంది.